ప్రతి ఇంట్లో ఒక మనిషి ఉంటుంది. అందరికీ అన్నీ చేస్తుంది, తనకి ఏమీ అక్కర్లేదు అని నవ్వుతూ చెప్తుంది. మా ఇంట్లో ఆ మనిషి మా అమ్మ. అమ్మ లక్ష్మి, నాన్న శేఖర్, అన్న కార్తీక్, ఇక నా పేరు అనన్య. మా ఇంట్లో నేనే చిన్నదాని. మేము నలుగురం. చిన్న ఇల్లు, పెద్ద మనసులు. అన్న అంటే నాకు ప్రాణం. చిన్నప్పటినుండి నన్ను భుజాన ఎక్కించుకుని తిప్పాడు. స్కూల్లో ఎవరైనా ఏమైనా అంటే ముందు నిలబడ్డాడు. పరీక్షల్లో తప్పిపోతే నాన్న దగ్గర చెప్పకుండా దాచాడు. అన్న అంటే అలా ఉంటారు. మాటలు తక్కువ, ప్రేమ ఎక్కువ. అలాంటి అన్నకు పెళ్ళయింది మేఘనతో. అప్పుడు మా ఇంట్లో కొత్త అధ్యాయం మొదలైంది. పెళ్ళి అయిన మొదటి రోజు వదిన ఇంట్లో అరుగుపెట్టింది. నవ్వు మొహం, మంచి మాటలు. అమ్మ ఆశీర్వదించింది, నాన్న ఆశీర్వదించాడు. నేను పక్కన నిలబడి చూశాను. మొదట నాకు ఏమీ అనిపించలేదు. కాని లోపల ఏదో చిన్న గుబులు. అన్నా ఇక ముందు నాకు దూరమవుతాడా అని. తర్వాత తెలిసింది ఆ గుబులు నాకు మాత్రమే కాదు, అమ్మకు కూడా ఉందని. కాని అమ్మ గుబులు వేరే కారణంతో. పక్కింటి రాజేశ్వరమ్మగారు మంచి మనిషే కాని నోరు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒక సాయంత్రం అమ్మ వాకిట్లో కూర్చుని ఉంటే వచ్చింది. లక్ష్మీ, కొత్త కోడలు బావుందా? బావుంది వదినా. నీకూ ఒక విషయం చెప్పాలి. ఎటీ వదిన చెప్పు. మీ కోడలు పెళ్లికి ముందు ఎవరితోనో చాలా క్లోజ్గా ఉండేదట, వేరే అబ్బాయితో. చాలామంది చూశారట. నేను నీకు చెప్పకూడదని ఆగాను కాని అమ్మ ఏమీ అన్లేదు. కాని మనసులో ఏదో నాటుకుంది ముల్లులా. అప్పటినుండి అమ్మ చూపు మారింది. మేఘన పొద్దున్నే లేటుగా లేస్తే అమ్మ మొహం మారేది. మేఘన ఫోన్ మాట్లాడుతుంటే అమ్మ చెవులు నిక్కబొడుచుకునేది. మేఘన కార్తీక్తో నవ్వుతుంటే అమ్మకేదో కంగారు. మేఘనకి అర్థమవుతుంది ఏదో తేడా ఉందని. కాని ఏమని అడగాలో తెలియలేదు. అన్నకు చెప్పింది, కార్తీక్, అత్తమ్మ నాతో సరిగ్గా మాట్లాడ్డంలేదు. నేనేమైనా తప్పు చేశానా? కార్తీక్ నవ్వాడు. నువ్వేం చేయలేదు. అమ్మకు కొంచెం టైం పడుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, పడుకో. కాని రోజురోజుకు మేఘనా, అమ్మ అలాంటిది కాదు. నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు. మేఘన ఆగింది. సరే అన్నది. కాని మనసు సరే అనలేదు. నేనన్నీ చూస్తున్నాను. అమ్మ ఎందుకలా ఉందో నాకు తెలుసు. రాజేశ్వరమ్మగారు చెప్పిన మాట. ఆ రాత్రి అమ్మ నాన్నతో మాట్లాడుతుంటే నేను విన్నాను. కాని వదిన మీద నాకు కూడా పెద్ద అభిప్రాయం లేదు మొదట్లో. అన్న నాకు దూరమవుతాడని ఆ అసూయ చిన్నగా ఉంది లోపల. ఒక ఆదివారం అన్న మేఘన బయటకు వెళ్తున్నారు. నన్ను రమ్మన్నారు. కాని వద్దు, నాకు పని ఉంది అన్నాను. వదిన నవ్వుతూ, అనన్య, నువ్వు లేకుండా ఎలారా? నువ్వు కూడా రా అమ్మా, నువ్వుంటే బాగుంటుంది. నిజంగానా వదినా? నిజం, రా. అన్న పక్కన కూర్చుని చూశాను. వదిన నన్ను ఒక కొత్త మనిషిలా చూడలేదు. చెల్లిలా మాట్లాడింది. ఐస్ క్రీం తెచ్చింది. నా ఇష్టాలడిగింది. నా ఫ్రెండ్స్ గురించి అడిగింది. మనసులో ఏదో సంతోషం చిన్నగా. రోజులు గడిచాయి. అమ్మ మాత్రం మారలేదు. చిన్న చిన్న విషయాల్లో ఏదో ఒకటి అంటుండే వదినని. ఒకరోజు వంట గురించి, మేఘనా, ఇంట్లో అందరూ కారం తక్కువ తింటారు తెలీదా నీకు? అత్తమ్మ, ఆయన అడిగాడు కొంచెం ఎక్కువ వేయమని. కార్తీక్ అడిగాడు కాబట్టి వేశావు. నాకు చెప్పాల్సిన పల్లేదా? వదిన ఏమీ అనలేదు. తల దించుకుంది. నేను పక్కన ఉన్నాను, చూశాను. మేఘన కళ్ళు తడిగా ఉన్నాయి. ఆమె వెళ్ళిపోయింది. నాకు కొంచెం బాధ అనిపించింది. ఆ రాత్రి వదిన గదిలో కూర్చుని ఉంది. నేను తలుపు తట్టాను. వదినా, రా అనన్యా. నేను లోపలికి వెళ్ళాను. కూర్చున్నాను. ఏమీ మాట్లాడలేదు కొంచెంసేపు. వదినా, మీకు బాధ ఉందా? మేఘన నవ్వింది. అలా ఎన్లేదురా. అబద్ధం చెప్పింది. వదినా, అమ్మ ఎందుకలా ఉందో నాకు తెలుసు. పక్కింటి రాజేశ్వరమ్మగారు ఏదో చెప్పారట నీ గురించి. నేను విన్నాను. మేఘన మొహం మారింది. ఏమీ చెప్పారు? పెళ్లికి ముందు నీకెవరో బాయ్ఫ్రెండ్ ఉన్నారని. మేఘన నెమ్మదిగా నవ్వింది. కాని అది బాధతో కూడిన నవ్వు. అనన్య, ఆ అబ్బాయి నా క్లాస్మేట్, మంచి ఫ్రెండ్, అంతే. ఆ మాట నిజం కాదు. నేను వదిన మొహం చూశాను.
అబద్ధం చెప్పలేదు. నమ్ముతున్నాను వదినా. మేఘన కళ్ళల్లో నీళ్లు నిండాయి. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నాను వదినా. ఆ రాత్రి మేఘన నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. నాకర్థమైంది ఆమె చాలా ఒంటరిగా ఉందని. కొత్త ఇంట్లో కొత్త మనుషుల మధ్య ఒంటరిగా. మర్నాడు నేను అమ్మతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, ఒక్క నిమిషం. ఏమిటి? వదిన గురించి రాజేశ్వరమ్మగారు చెప్పిన మాట అది నిజం కాదు. నీకెలా తెలుసు? వదిన చెప్పింది. అమ్మా, ఒక్కసారి ఆమె మొహంలోకి చూడు. ఆమె ఈ ఇంటిని ఎంత ప్రేమిస్తుందో నీకు తెలుసా? ప్రతిరోజూ నీకు ఏదైనా చెయ్యాలని చూస్తుంది. నువ్వు దూరంగా ఉంటున్నావని ఆమె రాత్రిపూట ఒంటరిగా కూర్చుంటుంది. అమ్మా ఏమీ అనలేదు. రాజేశ్వరమ్మగారికి ఊళ్ళో ఎన్ని ఇళ్ళు పాడుచేశారో తెలుసా నీకు? ఆమె మాట నమ్మి మన ఇంట్లో మనిషిని దూరం చేసుకుంటావా అమ్మా? నాన్న పక్కన కూర్చున్నారు, నవ్వారు. లక్ష్మీ, పాప చెప్పింది విను. అమ్మ మాట్లాడలేదు, కాని కళ్ళు తడిగా ఉన్నాయి. ఆ రాత్రి అమ్మ వంటగదిలో ఉంది. మేఘన నీళ్లు తాగడానికి వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మేఘనా అని పిలిచింది. చెప్పమ్మా. మేఘన అమ్మా అని పిలువగానే ఆ మాటకు ఆగింది. మొదటిసారి స్వాభావికంగా. నేను తప్పు చేశాను. ఎవరో చెప్పిన మాట నమ్మాను. నిన్ను సరిగ్గా చూడలేదు. నీతో మాట్లాడలేదు. నా తప్పు. మేఘన ముందుకు నడిచింది. అమ్మ చేతులు పట్టుకుంది. అమ్మా, నాకు చిన్నప్పట్నుండి అమ్మ లేదు. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు ఒక్కటే అనుకున్నాను, ఇక్కడ అమ్మ దొరుకుతుందని. మీరు దూరంగా ఉన్నప్పుడు చాలా బాధపడ్డాను. కాని ఇప్పుడు మీరు నాతో మాట్లాడిరు. అది చాలు. అమ్మ మేఘనను దగ్గరకు తీసుకుంది. వంటగది వెలుతురులో రెండు మనసులు కలిశాయి. పొద్దునే నేను లేచి చూశాను. అమ్మా, మేఘన వదిన కలిసి వంట చేస్తున్నారు, నవ్వుతున్నారు. కార్తీక్ అన్న చూసి ఆగిపోయాడు. ఏమైందిక్కడ? ఏమీ లేదురా అంది అమ్మ. కూర్చో తినడానికి. అన్న నా వైపు చూశాడు. నేను నవ్వాను. నాన్న హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నారు. కాని పేపర్ పట్టుకుని వంటగది వైపు చూస్తున్నారు. కళ్లలో ఏదో ఆనందం. కొన్ని ఇళ్లల్లో అనుబంధాలు రక్తంతో మొదలవుతాయి. కొన్నింట్లో బాధతో మొదలై ప్రేమతో బలపడతాయి. అమ్మకు కోడలు కాదు, కూతురు దొరికింది. వదినకు అత్తగారు కాదు, అమ్మ దొరికింది. నాకు తెలిసింది ఒక్కటే, అన్న నాకు దూరం కాలేదు. మేఘన వదిన రావడంతో మా ఇంట్లో ఒక మనిషి పెరిగింది, ఒక అనుబంధం పెరిగింది. ఇది మా కుటుంబం. పరిపూర్ణంగా కాదు. పోట్లాటలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి, చిన్న చిన్న బాధలు ఉన్నాయి. కాని చివరికి అందరం కలిసే ఉంటాం. అదే మా బలం.